గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ 2 డేస్ క్లాస్ చేయలేకపోయిన బోర్డు అందుబాటులో లేకుండా సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడిగిన కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మితివాదులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ మితివాదులో ఒక కీలకమైన వ్యక్తి దాదాబాయి నౌరోజీ ఒక కీలకమైన వ్యక్తి అండి. దాదాబాయి నౌరోజీ మనం పోటీ పరీక్షలు చూస్తే వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ఈయనకి ఏమని పిలుదంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోవాలండి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇతను తెలుగులో భారతదేశ కురువృద్ధుడు. వెరీ ఇంపార్టెంట్. ఎన్నో పోటీ పరీక్షలు అడిగిన పెట్టి ఎవరినంటావు అని చెప్పి దాదాబాయి నౌరోజీ మితివాదులు ఒక కీలకమైన వ్యక్తి. అంటే ఆ సమయానికి మనకు 1885 1905 మధ్య ఈ మితివాదుల పీరియడ్ లో ఉన్న కీలకమైన వ్యక్తుల్లో దాదాబాయి నౌరోజీ మనకి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. సో అందులో ఇతను ఏ మతానికి చెందిన వ్యక్తి అంటే పార్సీ మతానికి చెందిన వ్యక్తి. ఇది మహారాష్ట్రలో ఉంటుందని ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు పార్సీ మతానికి చెందిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. సరే, ఈయన వచ్చిన తర్వాత మితివాద యుగంలో బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఈయన గురించి ఏమేమి ఉన్నాయి మనకు పోటీ పరీక్షలు చూస్తానంటే ఏం లేదండి, కొన్ని కీలకమైన ఉన్నాయి. భారతదేశ సంపద బ్రిటిష్ దేశానికి ఎలా తరలిపోతుందో అనే కాన్సెప్ట్ మీద అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రచించాడు. వెరీ 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 ఈ గ్రంథంలో ఏం తెలియజేసిందంటే భారతదేశ సంపద బ్రిటిష్ వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నది, ఏ విధంగా తీసుకుపోతున్నారు అనే కాన్సెప్ట్ తెలియజేశారు. అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథం. అలాగే భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించిన మొట్టమొదటి వ్యక్తి, జాతీయ ఆదాయం బాగా గుర్తుపెట్టుకోండి, జాతీయ ఆదాయం ఎకానమిక్స్ లో ఉంటుంది. నేషనల్ ఇన్కమ్, హౌ టు క్యాల్కులేట్ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. అలా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించిన మొట్టమొదటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు. చూడండి ఎంత అద్భుతం. బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికైన మొట్టమొదటి భారతీయ వ్యక్తి సెంట్రల్ బరీ అనే నియోజకవర్గం నుంచి. ఇది కూడా పెట్టండి, సెంట్రల్ బరీ అనే నియోజకవర్గం నుంచి, సెంట్రల్ బరీ నియోజకవర్గం నుంచి లిబరల్ పార్టీ తరఫున, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి వ్యక్తిక వాళ్ళు అక్కడ గెలిచారు. చూడండి, ఇండియా ఎక్కడ, బ్రిటన్ ఎక్కడ, అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశంలో ఆ పార్లమెంట్లో పోటీ చేసి సెంట్రల్ బరీ నియోజకవర్గం కాన్స్టెన్సీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అట్లనే లిబరల్ పార్టీ పేరు లేబర్ కాదు, లేబర్ పార్టీ వేరు, లిబరల్ పార్టీ నుంచి ఏదైనా మొట్టమొదటి భారతీయుడు. సో మనకి దాదాబాయి నౌరోజీ కానీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. అలాగే ఈయన భారత స్వాతంత్ర ఉదయం గురించి ఈ కాన్సెప్ట్ కొన్ని గ్రంథాలు చెప్తానండి. ఏంటంటే రస్ట్ గఫ్ట్, ఒక గ్రంథం పేరండి రస్ట్ గఫ్ట్. ఇది ఏ భాషలో అంటే పార్సీ భాష. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రస్ట్ గఫ్ట్. చాలాసార్లు అడిగారండి పోటీ పడుతున్నాం, బాగా లాజికల్ గుర్తుపెట్టుకోవాలి. రస్ట్ గఫ్ట్ ఒకటి. రెండవది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది ఇంగ్లీష్లో రాశారు. ఈ రెండు గ్రంథాలు భారతీయ స్వతంత్రంలో ఒక కీలకమైన అంశాన్ని మనకి తెలియజేస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి స్వతంత్ర ఉద్యమంలో మితివాదుల కాలంలో దాదాబాయి నౌరోజీ గురించి తెలుసుకున్న కొన్ని కాన్సెప్ట్. సో ఇది నచ్చడం ఏంటంటే ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఇంకా పోతూనే ఉంటుంది. అలాగే మనకి జాతీయ కాంగ్రెస్ అనే పేరు తెలియజేసిన వ్యక్తి అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ కాంగ్రెస్ అనే పేరు తెలియజేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. స్వరాజ్యం అనే పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించిన వ్యక్తి, స్వరాజ్యం అనే పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. సో ఇదండి ఇవాళ టాపిక్. రేపు క్లాస్లో మరొక వ్యక్తి గురించి చర్చించుకుంటాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే టాపిక్లో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి ఏదైనా ఉంటే నేను సర్దుబాటు చేసుకుంటాను. థ్యాంక్ యూ.